ఓకే ఫైన్. సో ఇందాక హార్డనింగ్ అయిపోయింది కదా. హార్డనింగ్ అయిన తర్వాత సక్సెస్ఫుల్ అయింది కాబట్టి నెక్స్ట్ వచ్చే స్క్రీన్ ఇదే. ఓకే, దీని ముందు ఏం జరగలేదు, దీని తర్వాత ఏం జరగలేదు. మనం హార్డనింగ్ చేసాము. నేను చెప్పాను కదా, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అని చెప్పేసి అరౌండ్ 5 minutes. హార్డనింగ్ కంప్లీట్ అయిపోయింది. నిజంగా ఇష్యూస్ వస్తే ఒక ఫైన్, అది వేరే విషయం. సో హార్డనింగ్ దగ్గర స్టాప్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు ఇష్యూస్ అవ్వలేదు, అంతా సక్సెస్ఫుల్ గా వచ్చింది కాబట్టి ఈ స్క్రీన్ కనిపిస్తుంది, ఈ పాపప్. సో ఇక్కడ మీరు చూస్తే సెట్ బిల్ట్ ఇన్ యూజర్ పాస్వర్డ్. ఇక్కడ 2 బిల్ట్ ఇన్ యూజర్స్ ఉన్నాయి. ఒకటి మాస్టర్ యూజర్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ యూజర్. మాస్టర్ కి పాస్వర్డ్ సెట్ చేసి కన్ఫర్మ్ చేయాలి, అడ్మినిస్ట్రేటివ్ యూజర్ కి పాస్వర్డ్ చేసి కన్ఫర్మ్ చేయాలి. ఓకే, సో ఈ 2 బిల్ట్ ఇన్ యూజర్స్ ఎవరికి సంబంధించిన యూజర్స్ అంటే మాస్టర్ అండ్ అడ్మినిస్ట్రేటర్, సైబ్రాక్ సంబంధించిన యూజర్స్. క్లియర్? మీకు డౌట్ రావచ్చు, అడ్మినిస్ట్రేటర్ అనే యూజర్ ఒకదాన్ని యూజ్ చేసుకొని మనం సర్వర్లోకి వచ్చాం కదా. ఎస్, అది సర్వర్ లాగిన్ అవ్వడానికి. అడ్మినిస్ట్రేటర్ అంటే అది ఓన్లీ సర్వర్ లాగిన్ అవ్వడానికి మాత్రం ఉండదు. ఇది సైబరాక్ లాగిన్ అవ్వడానికి, సైబరాక్ యాక్టివిటీ పెర్ఫామ్ చేయడానికి మనకు అడ్మిన్ యాక్టివ్ కావాలి. సో అలాంటివి ఇక్కడ 2 అడ్మిన్ యాక్టివిటీస్ వచ్చాయి, యూజర్స్ వచ్చాయి. ఒకటి మాస్టర్ యూజర్ అండ్ అడ్మినిస్ట్రేటర్ యూజర్. ఇంకా వీటితో పాటు ఇంకా చాలా యూజర్స్ వస్తాయి, ఇన్బిల్ట్ యూజర్స్. బట్ యాజ్ ఆఫ్ నౌ జస్ట్ వీ నీడ్ టు సెట్ ద పాస్వర్డ్ ఫర్ దీస్ 2 డిఫరెంట్ యూజర్స్. వన్ ఇస్ ఫర్ మాస్టర్, వన్ ఇస్ ఫర్ అడ్మినిస్ట్రేటర్. సో నేను ఈ రెండింటికి ఒకటే పాస్వర్డ్ సెట్ చేస్తాను. అదే పాస్వర్డ్ ఏంటో చూడండి. సో సైబరాక్ 1 అని ఇవ్వకుండా డిఫరెంట్గా ఇస్తాను, సో దట్ మనం కొంచెం డిస్టింగ్విష్ చేయొచ్చు. నోట్ ప్యాడ్ లో రాస్తాను, దాన్ని కాపీ పేస్ట్ చేస్తాను. abcdef@123. సో abcdef@123 కాపీ చేస్తున్నాను. సో మాస్టర్ యూజర్ అంటే ఎవరు, అడ్మినిస్ట్రేటర్ యూజర్ ఎవరు, వాళ్ళు ఏం చేస్తారు గోయింగ్ ఫార్వర్డ్ మీకు చెప్తాను. ఓకే, నేను మాస్టర్ యూజర్ పాస్వర్డ్ సెట్ చేస్తాను. సేమ్ అదే పాస్వర్డ్ ఇక్కడ వేరే పాస్వర్డ్ అయినా సెట్ చేయొచ్చు, బట్ ఎందుకనేసి సేమ్ పాస్వర్డ్ నేను మాస్టర్ కి అడ్మినిస్ట్రేటర్ యూజర్ కి సెట్ చేస్తున్నాను. మీరు సర్వర్ లో లాగిన్ అవ్వడానికి యూజ్ చేసే అడ్మినిస్ట్రేటర్ యూజర్ పాస్వర్డ్ సైబరాక్ 1. ఇక్కడ సైబరాక్ సంబంధించినవి ఓకే యాక్టివిటీస్ చేయడానికి యూజ్ చేసే అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ abcdef123, ఏ క్యాప్స్ లెటర్. క్లియర్? సో ఐఎమ్ జస్ట్ క్లికింగ్ నెక్స్ట్. సో దీంతో మనకు వాల్ట్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోతుంది. So ఇక్కడ చూడండి. So setup has completed. Okay, finished installing Cybrack Digital Vault on your computer. Primary Vault ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ టు రీస్టార్ట్ యువర్ కంప్యూటర్ యూ కెన్ డూ ఇట్. లేదంటే తర్వాత చేస్తానంటే తర్వాత చేస్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ ఏదైనా ప్రోడక్ట్ ఇన్స్టాల్ అయినప్పుడు సర్వర్ రీబూట్ చేయడం అనేది ఇట్స్ గుడ్ థింగ్. సో నేనేం చేస్తున్నాను అంటే ఇప్పుడు ప్రస్తుతానికి నేను సర్వర్ రీబూట్ చేయట్లేదు, నో అని పెడుతున్నాను. అంటే ఐ విల్ రీస్టార్ట్ మై కంప్యూటర్ లేటర్ అని పెడుతున్నాను. ఎందుకనేది రీజన్ చెప్తాను. సో ఓకే ఫైన్, నేను ఇప్పుడు జస్ట్ ఏం చేస్తాను, ప్రైమరీ వాల్ట్ ఇన్స్టాల్ చేశాను. ఫైన్. దీంతో పాటు నేను ఇన్స్టాల్ చేయాల్సిన చిన్న ప్రోడక్ట్ ఒకటి ఉంది ఇక్కడ, ప్రైవేట్ ఆర్క్. ఏంటండి దీని గురించి ఎప్పుడు చెప్పలేదు, ప్రైవేట్ ఆర్క్ క్లయింట్. సో దీని వర్షన్ వచ్చేసి 8.0. ఇది కూడా ఇన్స్టాల్ చేయాలి. ఎందుకు ఇన్స్టాల్ చేయాలి, దీనివల్ల బెనిఫిట్ ఏంటని నేను తర్వాత చెప్తాను. ముందు ఇన్స్టాల్ చేద్దాం. సో ఇది అబ్జర్వేషన్ చెక్ చేసినప్పుడు చెప్తాను. మరి ప్రైవేట్ ఆర్క్ క్లయింట్ సంబంధించిన సెట్ ఆఫ్ ఫైల్స్ ఎక్కడ ఉంటాయంటే ఈ వాల్ట్ ఇన్స్టాలేషన్ ఫైల్స్ లో ఉన్నాయి. ఇక్కడ ఇందాక మనం ఇన్స్టాల్ చేసింది సర్వర్లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేస్తాం, ప్రైవేట్ ఆర్క్ సంబంధించి, ప్రైమరీ వాల్ట్ సంబంధించి. డిఆర్ అయితే ఇది, బట్ డిఆర్ ఇన్స్టాల్ చేయట్లేదు. క్లయింట్, ప్రైవేట్ ఆర్క్ క్లయింట్, దీని లోపలికి వెళ్ళండి. setup.exe ఉంది, దీన్ని డబుల్ క్లిక్ చేసినా పర్లేదు, లేదంటే రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ ఏదైనా పర్లేదు. సో ఇది సింపుల్. నెక్స్ట్ లైసెన్స్ అగ్రిమెంట్. నెక్స్ట్ ఎవరు ఇన్స్టాల్ చేస్తున్నారు అలాగే ఉంచేస్తాను, బాష్ 24 ఇస్తాను. ఓకే నెక్స్ట్. ఓకే, దీన్ని యాజ్ యూజువల్ గా ఉంచేసండి. దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఇవన్నీ ఎక్కడ ఉంటాయి ఏంటనేసి. సో క్లిక్ నెక్స్ట్. సో టిపికల్ అది అలాగే ఉంచండి. నెక్స్ట్ దీన్ని ఇలాగే ఉంచండి. నెక్స్ట్ ఎస్. ఓకే స్కిప్ చేస్తున్నాను, ఇన్స్టాలేషన్ అయిపోయింది. సో ఐ వాంట్ టు రీస్టార్ట్ మై కంప్యూటర్. ఎస్. ఇప్పుడు రెండు ఇన్స్టాల్ చేస్తాను, ప్రైమరీ వాల్ట్ అండ్ ప్రైవేట్ ఆర్క్ క్లయింట్ రెండు. ఈ తర్వాత సర్వర్ బ్యాక్ వచ్చిన తర్వాత మనం యాజ్ పార్ట్ ఆఫ్ అబ్జర్వేషన్ లో
ప్రైమరీ వాల్ట్ ఇన్‌స్టాల్ అయిందా లేదా? డియర్ వాల్ట్ ఇన్‌స్టాల్ అయిందా లేదా? ఈ 2 ఇన్‌స్టాల్ అవ్వడం వల్ల వచ్చిన చేంజెస్ ఏంటనేది మనం అబ్జర్వ్ చేయాలి. క్లియర్. అర్థమవుతుందా? ప్రైమరీ వాల్ట్ ఇన్‌స్టాల్ అవును. చేయడం కష్టంగా అనిపించిందా? అవునా? క్లియర్, ఆల్ గుడ్? రామ్, రమేష్, వెంకీ, వెంకట్, Yes. Nice. That's good. రాకేష్? Yeah, good. Yeah, fine. ఇన్ కేస్ ఏమన్నా ఇష్యూస్ వస్తే అన్న అంటే సెటప్ మనం చేసేటప్పుడు ట్రబుల్ షూటింగ్ గాని ఏమన్నా 100% మనమే చేయాలి అది కూడా? యాహ్! ట్రబుల్ షూట్ మనం చేస్తాం. బట్ ఇన్‌స్టాలేషన్ వీటన్నిటికి మాత్రం 100% ఇష్యూస్ రావు. వస్తే యూ కెన్ కాంటాక్ట్ మీ ఇమ్మీడియేట్‌లీ. అంటే మీరేదో మిస్టేక్ చేశారని. వీడియోస్‌లో ఏదో కొంచెం త్వరగా ఫాస్ట్ స్పీడప్ అవ్వడమో, లేదంటే ఏదో మిస్ చేయడమో సంథింగ్ అలా జరుగుంటది. సో, వీడియోస్‌ని మీ రికార్డెడ్ వీడియోస్‌ని చాలా కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేస్తూ మీరు వన్ ఆఫ్టర్ వన్ చేయండి. ఒక్కొక్క ఏం ఓకే. చూస్ స్టెప్ బై చేసుకోవాలి, స్టెప్. ఏమేం ఏది మిస్ చేయాలి. అవ్వకుండా. యాహ్! యూ షుడ్ నాట్ మిస్ ఎనిథింగ్. అండ్ బీ కేర్‌ఫుల్ గైస్, అంతే సింపుల్. సిన్స్ ఇట్స్ ఎ వాల్ట్ సర్వర్ లేదంటే కాంపోనెంట్ మనకి ఒకసారే ల్యాబ్ వస్తుంది. వన్స్ ఏదైనా మిస్టేక్ చేస్తే ఆ ల్యాబ్ కూడా మనకి పోతుంది. అది ప్రాబ్లమ్ అవుతుంది. మీరు హ్యాండ్స్ ఆన్‌గా చేసింది వేరు, చేయంది వేరు. ఓకేనా? సో, హ్యాండ్స్ ఆన్ చేయకుండా అలాంటి మిస్టేక్ చేయొద్దు. సో, ట్రై టు డూ ఇట్ వెరీ సింపుల్ అండ్ క్లియర్‌లీ. సో, విండోస్ గెట్టింగ్ రెడీ. సో, ఈ లోపల మనం ఏం చేయాలంటే చెప్పాను కదా! ఇన్‌స్టాల్డ్ ఆర్ నాట్. ఏం ఇన్‌స్టాల్డ్? ప్రైమరీ వాల్ట్ ఇన్‌స్టాల్ అయిందా లేదా? చెక్ చేయాలి. ప్రైమరీ వాల్ట్. అలాగే ప్రైవేట్ ఆర్ క్లయింట్ ఇన్‌స్టాల్ అయిందా లేదా? ప్రైవేట్ ఆర్ క్లయింట్ ఇన్‌స్టాల్డ్ ఆర్ నాట్. ఇది చెక్ చేయాలి. తర్వాత సర్వీసెస్, యూజర్స్, గ్రూప్స్ ఇవన్నీ కామనే. సో, ఫైన్. సో, ఇట్స్ టేకింగ్ టైమ్. లెట్ ఇట్ బి. యూజువల్‌గా ఇంత టైం తీసుకోదు. బట్ ఇది టైం తీసుకుంటుంది. వి విల్ వెయిట్ ఫర్ దట్. మన మధ్యలో ఈ సర్వర్ రీస్టార్ట్‌ని ఇంటరప్ట్ చేయాలంటే చేయొచ్చండి. బట్ అగైన్ దట్స్ ద ప్రాబ్లమ్. మళ్ళీ 2 టైమ్స్ ఇంకా సెకండ్ టైమ్ కూడా తీసుకుంటుంది. ఓకే. ప్రాబ్లమ్ అవుతుంది. సో, మనం ఇప్పుడు నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయే అబ్జర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో, సో, అవి మీకు జాబ్ వచ్చిన తర్వాత పర్టిక్యులర్ ప్రాజెక్ట్‌లో వచ్చేసప్పుడు ఇష్యూ ఫిక్స్ చేయడానికి, ట్రబుల్ షూట్ చేయడానికి 100% వర్క్ అవుతది. సో, బీ కేర్‌ఫుల్. ఒకదాని మీద ప్రతి ఒక్కటి ఇంకో దానితో ఇంటర్‌లింక్ అయి ఉంటుంది. ఓకేనా?
జనరల్‌గా ఏ సర్వర్‌లో అయినా, లేదంటే ఏ మెషిన్ ల్యాప్‌టాప్‌లో అయినా, లేదంటే మీ మొబైల్ అయినా సరే, ఏదైనా కొత్త ప్రొడక్ట్ ఇన్‌స్టాల్ చేసినప్పుడు, లేదా అన్‌ఇన్‌స్టాల్ చేసినప్పుడు బెటర్ టు రీస్టార్ట్ యువర్ మెషిన్స్. సో దట్ అది ఎఫెక్టివ్‌గా వర్క్ అవుతూ ఉంటాయి. ఓకేనా? మీరు ఇండివిడ్యువల్ సర్వర్ గనుక అంటే మనం ఇందాక ప్రాసెస్‌లో ఆహ్, రీస్టార్ట్ చేస్తున్నానని చెప్పాము. బట్ ఇక్కడ యాక్చువల్‌గా మీరు ఇక్కడ ఇండివిడ్యువల్ సర్వర్‌ని పవర్ ఆన్ చేయాలన్నా, షట్ డౌన్ చేయాలన్నా కూడా చేయొచ్చు. ఇది రీసెట్. బట్ ఇది ఇంకా మనం ఇంటరప్ట్ చేయట్లేదు. సో, ఎందుకంటే ఇది ఆల్రెడీ జరుగుతుంది. సో, యూజువల్‌గా అయితే ఇంత టైం పట్టదండి. మాక్సిమం 5 మినిట్స్ అంతే. ఒకసారి వచ్చేస్తాను. ఇప్పుడు కూడా అవ్వలేదంటే గనుక ఇంటరప్ట్ చేస్తాను నేను. ఇంటరప్షన్ వచ్చేసరికి మళ్ళీ రీస్టార్ట్ చేయడమే దీని ఇంటరప్ట్. లేదా పవర్ ఆఫ్ చేసి అండ్ షట్ ఆన్ చేసి మళ్ళీ పవర్ ఆన్ చేయడం. సో, ఐయామ్ జస్ట్ షట్టింగ్ డౌన్ దిస్ మెషిన్.
Not sure అండి why is taking this much time today. అట్లీస్ట్ సర్వర్ రిపోర్ట్కి 1 or 2 minutes వెంటనే అవుతుంది. ఇన్స్టాలేషన్ అయితే ప్రాసెస్ కరెక్ట్. వాట్ ఎవర్ యూ హావ్ డన్ దేర్ ఇస్ నో మిస్టేక్స్ ఇన్ దట్. ఇట్ గాట్ సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్. ఓకేనా? సో దాని వైపు నుంచి మీరు ఏం ఆలోచించద్దు. ఇట్ గాట్ ఇన్స్టాల్డ్ సక్సెస్ఫుల్లీ. మనం జస్ట్ రీస్టార్ట్ చేసాము. రీస్టార్ట్ చేసే టైంలో పవర్ ఆన్ అవడానికి టైం తీసుకుంటుంది. దట్స్ ఇట్. పవర్ ఆన్ అయిన తర్వాత మళ్ళీ మనం చేసేదంతా సేమ్. అంటే మనం చెక్ చేయాలి డిఫరెంట్గా అసలు ప్రైమరీ వాల్ట్ ఈ ప్రైవేట్ క్లయింట్ ఇన్స్టాల్ అయిందా లేదా, సర్వీసెస్. సో ఓకే, ఇట్స్ టేకింగ్ టైం కాబట్టి నేను ఇక్కడ ప్రైవేట్ గురించి మాట్లాడతాను. ప్రైవేట్ అనేది కొత్త కాన్సెప్ట్. మనం ఇక్కడ కాంపోనెంట్స్ ఎక్కడ మెన్షన్ చేయలేదు, బట్ ఇక్కడ ఇన్స్టాల్ చేశాను. అది ఇక్కడ ప్రైమరీ వాల్ట్ ఇన్స్టాల్ చేశాను. ఎందుకు? మనకి ప్రైమరీ వాల్ట్ అనేది తెలుసు, అదొక సర్వర్, అందులో మొత్తం డేటా ఉంటుందని తెలుసు. ఓకే, ఎవ్రీ ఇన్ఫర్మేషన్ విల్ బి స్టోర్డ్. సో అంటే డైరెక్ట్ ఫోల్డర్లో ఇన్ఫర్మేషన్ స్టోర్ అవుతుందా, సర్వర్లో లాగిన్ అవ్వగానే మనం చెక్ చేయొచ్చు అంటే నో. So whatever the data you have stored in the primary vault, if you want to see and check the data, so you should have the private client. So vault key and CyberArk administrator ki madhyalo oka tool untundi. It's acting as an intermediate tool between the vault and CyberArk administrator. మనకు కావాల్సిన డేటా vault లో ఉంది. vault లో ఉన్న డేటా డైరెక్ట్ చూడలేము. సో మనకి ఒక ఇంటర్మీడియట్ టూల్ ప్రైవేట్ క్లయింట్ త్రూ లాగిన్ అయితే మనం vault లో డేటా చూడలేము. సో ఇప్పుడు మీకు బ్యాంక్ అకౌంట్ లో ఇన్ఫర్మేషన్ ఉందండి, అకౌంట్ ఉంది, మీరు బ్యాంక్ వెళ్ళి, ఇప్పుడు నెట్ బ్యాంకింగ్ లేదు మీకు ఆ బ్యాంక్ లో మీ అకౌంట్ లో ఎంత అమౌంట్ ఉందండి తెలియాలంటే బ్యాంక్ కి వెళ్ళాలి. అక్కడ ఉన్న ఒక టెల్లర్ ఉంటాడు. సో వాళ్ళని అడిగితేనే వాళ్ళు చెక్ చేసి మీ అకౌంట్ డీటెయిల్స్ చెక్ చేసి ఓకే మీరే కాదా వెరిఫై చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అవునా? మీ అకౌంట్ లో ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది, ఎన్ని లోన్స్ ఉన్నాయి, ఏంటి అనే ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తారు. అవునా? క్లియరా? సో లైక్ వైజ్ ఇక్కడ వాళ్ళలో ఉన్న డేటా కూడా మీరు చూడాలంటే ప్రైవేట్ క్లయింట్ కావాలి. నిజంగా కావాలా అంటే ఏంటండి, ఇక్కడ మనకి ఇవన్నీ ప్రైవేట్ క్లయింట్ లోనే కనిపిస్తాయా? నో, ఇవన్నీ కనిపించాయని ప్రైవేట్ క్లయింట్ లో సర్వర్ లో కనిపిస్తాయి. కొన్ని మాత్రం ఇక్కడ సో మనం ఇన్స్టాల్ చేసిన పాస్వర్డ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆన్బోర్డ్ చేసిన సర్వర్ నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్స్, ఆ డేటా మాత్రం అండ్ రికార్డ్ అయిన రికార్డింగ్స్ ఇవన్నీ కూడా వాళ్ళలో ఉంటాయి. ఆ వాళ్ళలో ఉన్న డేటాని చూడడానికి ప్రైవేట్ క్లయింట్ అనే ఇంటర్మీడియట్ టూల్ కావాలి. సో అది మనం ఇన్స్టాల్ చేసాం, అది ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది మనం చెక్ చేస్తాం. ఓకేనా? సో అది మీరు ప్రాక్టికల్గా చూస్తే అర్థమవుతుందండి. ఆల్మోస్ట్ like 1 hour యూజ్ చేస్తుంది ఈ రోజు అనుకుంటున్నా. లెస్ దెన్ 1 minute ఉంది. మీరు 2-3 minutes టైం తీసుకున్నా జాయిన్ అవ్వండి, పర్లేదు. ఓకేనా? విల్ కంటిన్యూ ద సెషన్ అండ్ విల్ కంప్లీట్ ద పోస్ట్ అబ్జర్వేషన్ చెక్ చేద్దాం. ఓకేనా? ఫైన్ కదా? ప్రాబ్లం లేదు కదా? ఫైన్ అన్న. ఫైన్. సో థ్యాంక్ యూ గైస్. సో జస్ట్ 1 or 2 minutes టైం తీసుకొని జాయిన్ అవ్వండి. సో మెయిన్ టైం ఇది రెడీ అవుద్దని ఎక్స్పెక్ట్ చేద్దాం. ఓకే.
లాగిన్ స్క్రీన్ వస్తుంది. సర్వర్ ఇక్కడ ఏం లేదు. జస్ట్ రీబూట్ అయిన తర్వాత మనకి అంతకుముందు ఏదైనా సర్వర్ లాగిన్ స్క్రీన్ ఎలా వస్తుందో అలా కనిపిస్తుంది. అక్కడికి రావాలి. దానికోసం మన మీటింగ్.